హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీ బెల్లం పాయసం. మీ ఇంటికి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చారా? ఈ విధంగా బెల్లం పాయసాన్ని నేను వీడియోలో చూపించినట్లు జస్ట్ 5 నిమిషాల్లో చేసి పెట్టేయండి. ఎంతో రుచిగా ఉండే బెల్లం పాయసం ఎలా తయారు చేయాలో ఒకసారి వీడియోని లాస్ట్ వరకు చూడండి. తయారీ విధానాన్ని ఒకసారి చూద్దామా? ముందుగా జీడిపప్పు, కిస్మిస్ ఒకే క్వాంటిటీలో తీసుకోండి. తరువాత కప్పుడు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి 5 నిమిషాలు నానబెట్టుకోండి. తరువాత జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో కప్పుడు సేమియాను తీసుకొని సిమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. సేమియా మంచి రంగు వచ్చేంత వరకు సిమ్లోనే ఉంచి కలుపుతూ వేయించుకోండి. చూడండి, సేమియా చాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు వేగిన సేమియాని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద పెట్టుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యాన్ని 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం చిటికెడు ఉప్పు వేయండి. ఈ ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే స్వీట్ అనేది మనకి సమానంగా ఉంటుందండి. ఓవర్ స్వీట్నెస్ కానీ తక్కువ స్వీట్ కానీ అనిపించకుండా ఉండడానికి ఇలా నేను సాల్ట్ వేస్తానన్నమాట. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు సగ్గుబియ్యం చిక్కబడుతున్నప్పుడు అండి 4 యాలకులు దంచి కొద్దిగా వేసుకోండి. మంచి స్మెల్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇలా అడుగు అంటకుండా కలుపుతూ ఉంటే సగ్గుబియ్యం అనేది చిక్కబడుతుంది. చూడండి ఏ విధంగా చిక్కబడుతుందో. ఈ విధంగా కొంచెం ఉడికించుకోవాలండి. సగ్గుబియ్యం ఉడికి చిక్కబడిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాని వేసి బాగా కలుపుకోండి. లేదంటే మనం సేమియా వేసినప్పుడు వెంటనే కలపకపోతే అది అనేది ముద్దగా అయిపోతుందండి. వెంటనే కలుపుకోవాలి. చూడండి అడుగు అంటుతూ ఉంటుంది. ఒకసారి గమనించారా? ఇలా అడుగు అంటకుండా మన గంటితో కలుపెడతా ఉండాలండి. చూడండి సేమియా దగ్గర పడుతుంది. సేమియా సగ్గుబియ్యం బాగా చిక్కబడిపోతుంది. చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇదే సమయంలో ఇలా చిక్కబడి దగ్గరకు వచ్చిన తర్వాత కప్పుడు బెల్లాన్ని ఈ విధంగా తురిమి వేసుకొని బాగా కలుపుకోండి. బెల్లాన్ని బాగా కరగనివ్వాలండి. కలుపుతూ ఉంటే బెల్లం కరిగిపోతుంది. అలాగే పాయసం అనేది కొంచెం దగ్గర పడుతుందండి. చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు ఒకసారి అన్నీ కలుపుతూ ఉంటేనే మనకి ఆ బెల్లం బాగా కరిగి మనకి పాయసం అనేది దగ్గర పడుతుంది. చూడండి ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలండి. జస్ట్ 5 నుంచి 10 నిమిషాల్లోపు అయిపోతుంది పాయసం అనేది. చూడండి ఇలా ఈ విధంగా కలుపుతూ చల్లారబెట్టుకోండి. ఇలా చల్లారిన తరువాత చూడండి ఏ విధంగా అయిపోయిందో. మొత్తం బెల్లమంతా కరిగి పాయసం అనేది ఎంత దగ్గర పడిపోయిందో. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని పక్కన పెట్టుకొని కొంచెం పోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఒకేసారి పోసేయకూడదండి. మనకి ఎంత సరిపోయే పాలను మాత్రమే మనం పోసుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇంతకుముందు మనం పోసిన పాలు సరిపోలేదు కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొంచెం పాలు పోసుకొని మళ్ళీ కలుపుకోవచ్చు. ఎందుకంటే పాయసం అనేది మరీ గట్టిగా ఉంటే బాగుండదు కదా అండి. కొంచెం లైట్ థిక్నెస్గా ఉంటే చాలండి. చూడండి
ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూపిస్తాను, వీడియోలో చూడండి. ఈ థిక్నెస్ ఉంటే చాలండి మనకి. పాలు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఉంది కదా, దాన్ని కూడా వేసి బాగా కలిపేసుకోండి. బాగుంది కదండి, చాలా సింపుల్ అండి. మనం అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా కూడా ఈ విధంగా ఎక్కువ కష్టం లేని స్వీట్ అండి ఇది. అది చాలామందికి వచ్చు, కానీ పంచదార పాయసం కన్నా బెల్లం పాయసం చాలా హెల్దీ అండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.